ఛత్తీస్గఢ్ ఉత్తర ఒడిశా మీదుగా తీవ్ర వాయుగుండం కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఏపీలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడటంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇవాళ పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడతాయని అంచనా వేసింది. మార్కాపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఇక వర్షం కురిసే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు గాలులు బలంగా వీస్తున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద, భారీ హోర్డింగ్ల సమీపంలో నిలబడకూడదని, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.